క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక నూతనమైనటువంటి ఒక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, సరే త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాం. మహాపరిశుద్ధుల మహోన్నతులు మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా తండ్రి, ఈ సమయం మీ ముందుకు మేము వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మా హృదయాంతరంగాల్లో అయినా తండ్రి మీరు మాట్లాడి మీ కృపను చూపించమని యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. పశ్చాత్తాపం, రిపెంటెన్స్, కనికరమునకు ద్వారముగా పిలువబడుతూ ఉంటుంది. ప్రియమైన జీవాత్మ, నీవు తప్పిదం చేసి పరిశుద్ధ దేవునిచే దోషి అని కనుగొనబడి ఇందులకై మరణ శిక్ష నీకు నిర్ణయమై ఉన్నదని తెలియన పాపి అయినటువంటి మానవుడు ఈ శాశ్వత మరణమును తప్పించుకొని శాశ్వతమైనటువంటి మరణాన్ని తప్పించుకుని శాశ్వత రక్షణ పొందవలనని ఎడల తాను దేవుని యొక్క కనికరమును పొందవలను. ఈ విషయంలో మనము పొందదగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు తన కనికరం చూపించున్నాడు. క్రయము చెల్లించి రక్షణను మనం సంపాదించడం. ఈ లోకంలో ఏమి సంపాదించినా కానీ రక్షణ అనేటటువంటి దాన్ని మనము సంపాదించలేము. అవునండి, ఈ రోజుల్లో మానవునికి ఎటువంటి ఒక రక్షణ అనేటటువంటిది లేకుండా పోయింది. ఫోన్ ఒకవేళ పాతబడినప్పటికీ కూడా కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. వస్తువు పాడైపోతే మనకు కొత్త వస్తువు కొనుక్కోవచ్చు. అవయవం పాడైతే కొత్త అవయవాన్ని అమర్చుకోవచ్చు. కాకపోతే మనిషి ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని తిరిగి రక్షించడం ఎవరి వల్ల కానే కాదు. ఈ భౌతికమైనటువంటి ప్రాణాన్ని రక్షించడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ ప్రాణముతో సహా, అంటే శరీరం చనిపోయి ఆత్మ కూడా చనిపోయినటువంటి సమయంలో ఆ ఆత్మకు రక్షణ అనేటటువంటిది ఉండదని నేను చెప్పగలను. అయితే ఆత్మకు కూడా రక్షణ కావాలి అని అంటే ఆ రక్షణ ఎవరి నుంచి వస్తుంది? త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. దేవుని వాక్యమును బోధించుచూ వచ్చిన బాప్తిస్మిచ్చు యోహాను యొక్క వర్తమానము బహు సులువైనటువంటిది కానీ శక్తి కలిగినటువంటిది. ఆ రోజుల్లో బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను ఆయన చెప్పేటటువంటి ఒక విషయాలన్నీ కూడా చాలా సులువైనటువంటివి. కాకపోతే ఆ మాటలకు అత్యున్నతమైనటువంటి శక్తి ఉండేటటువంటిది ఉన్నది. పరలోక రాజ్యం సమీపించేది మారు మనసు పొందడు. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయులు వీరెవరు కూడా యోహాను మాట వినలేదు. యోహాను ఏం చెప్తున్నాడు అంటే మారు మనసు పొందడి, పాప క్షమాపణ నిమిత్తమైన. ఆ మాట చెప్పడానికి సులువుగానే ఉండవచ్చు. కాకపోతే ఆ మాట అత్యున్నతమైనటువంటిది, శక్తి కలిగినటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని కుమారుడైన యేసు కూడా తన పరిచర్యను అదే వర్తమానంతో ప్రారంభించాడు. పరలోక రాజ్యం సమీపించి అన్నది కనుక మారు మనసు పొందుడని దేవుడు కూడా సాక్షాత్తు చెప్పాడు. మొట్టమొదటిగా యోహాను చెప్పాడు. యోహాను తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అయితే యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఆయన చెప్పులు మోయుటకు కూడా పాత్రుడను కాను అని చెప్తున్నాడు. ప్రేమిటువంటి వాళ్ళరా, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన 2000 సంవత్సరముల క్రితము వచ్చి ఉన్నాడు. వచ్చి మన అందరి పాపముల నిమిత్తమై ఆయన వెల చెల్లించాడు, బలిగా మార్చబడ్డాడు. ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడు. ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న వచ్చింది. అది భౌతికంగా భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం. అయితే మానవుడికి రక్షణ ఎప్పుడు వచ్చింది అని అంటే, మానవుడికి స్వేచ్ఛ అనేటటువంటిది ఎప్పుడు లభించింది అని అంటే, దేవుడు మనల్ని రక్షించినప్పుడు, అంటే మనము ఆయన ద్వారా రక్షించబడినప్పుడు. అంటే ఆయన ద్వారా రక్షించబడి ఏంటి అని అంటే విశ్వాసము మూలముగా మనం రక్షించబడుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. మీరు కృపచేతను రక్షించబడి ఉన్నారు. ఎటువంటి అర్హత లేనటువంటి వారికి ఒక అర్హత అనేటటువంటిది ఇచ్చేదని దాన్ని కృప అని అంటాం. ఎటువంటి అర్హత లేదు, కానీ అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవుడు మనకు ఒక అర్హతని ఇచ్చాడు. అంటే నిత్య జీవాన్ని కూడా ప్రభువారు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారు, నీవు నేను చేయాల్సింది ఏంటి అని అంటే ఆయన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం పొందుకోవడమే.
భౌతికంగా ఇక్కడ మరణించిన శాశ్వతంగా పరలోక రాజ్యంలో మనం నివసించగలుగుతాం. రక్షణ పొందుకు మారు మనసు లేక పశ్చాత్తాపం అనేది అవసరమైనది. అపోస్తులైన పేతురు చెప్పిన విధముగా అపోస్తులైన పేతురు ఈ విధముగా చెప్పాడు. ఏంటి అని అంటే, మీ పాపము తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి అని చెప్తున్నాడు. అంటే మారు మనసు పొందాలంటే, మారటము అంటే ఏంటంటే మనసు అనేటటువంటిది మార్చబడతా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఏమంటే వివిధ రకాలుగా మనసులు మార్చబడుతూ ఉంటున్నాయి. యవనస్తులు వారి యొక్క మనసులు మార్చబడుతూ ఉంటున్నాయి. కొంతమంది పెద్దవారి యొక్క మనసులు బంగారం వైపు, నగల వైపు, ఏమంటే ఇంకా రకరకాలైనటువంటి వైపు వారి యొక్క మనసు అనేది మరల్చబడుతూ ఉంటుంది. కాకపోతే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, వెండి బంగారాలను మనం ఎందుకు కోరుకోవట్లేదు, కానీ మన మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాప రోత జీవితాన్ని వదిలిపెట్టి దేవుడు నా దగ్గరకు రా అని అంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, ఆయన నిజమైనటువంటి రక్షకుడిని నమ్మి నీ పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే నిత్య జీవం దేవుడు నీకు అనుగ్రహించబడుతూ ఉన్నాడు. ఈ మానవుని దేహానికి 70 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు, కానీ ఇక్కడ మరణించిన కానీ ఒకవేళ నువ్వు రక్షణ పొందితే పరలోకంలో కూడా యుగ యుగాలు కూడా ఉండబోతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకుంది ప్రవర్తించి మహాగణుడు మహోన్నతుడు వికారమైన శ్రేష్ఠమైన అత్యున్నత నామమున నీకు వందనాలు స్తుతులు. దేవనైన తండ్రి, ఎంతోమంది రక్షణ లేక చనిపోతున్నారు ప్రభా. రక్షణ అనుగ్రహించండి. మీరు నిజమైన దేవుడు తెలుసుకునేటువంటి గొప్ప భాగ్యం మీరు కలుగజేయమని అడుగుతారు. యేసు నామములో వేడుకుంటున్నాను.